దేవా విషయంలో మిథున ఊహించని విధంగా తండ్రికే పెద్ద ట్విస్ట్ ఇచ్చిందనమాట. దేవాని అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు పోలీసులు. అయితే దేవ కన్న తల్లి కోసం తను పడుతున్న బాధ కోసం మిథున ఒక అడుగు ముందుకు వేసి వచ్చిందనమాట. అయితే దేవ ఏమో జైల్లో ఉంటాడు. ఉన్న కేసులు లేని కేసులు అన్నీ దేవ మీద పెట్టేసి జైలు నుంచి బయటికి రానివ్వకుండా చేస్తాడనమాట హర్షవర్ధన్. అయితే ఇదంతటి కారణం నువ్వేను, నీ వల్ల నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటే మీ వాళ్ళు నా మీద పగపట్టుండే వాళ్ళు కాదు కదా, నువ్వు చేసిన కారణంగానే ఇప్పుడు నేను ఇంత బాధ అనుభవించాల్సి వస్తుంది అని దేవ తిట్టేసి వెళ్తాడు. అది కాక దేవ నాన్న సత్యమూర్తి కూడా అడుగుతాడనమాట. నీ కొడుకు వల్ల నేను అడుగడుగున అవమానం పాలు అవుతూనే ఉన్నాను, ఒక మాస్టర్ స్థానంలో ఉండి ఇలాంటి అవమానాలు ఎదుర్కోవడం నా వల్ల కావడం లేదంటూ బాధపడతాడనమాట. అయితే ఇక దేవ వాళ్ళ అమ్మ మిథునని బతిలాడుకుంటుంది. వాడు చాలా మంచోడమ్మా, ఏ అమ్మాయి వైపు కూడా కన్నెత్తి చూడడు, తప్పుగా ప్రవర్తించడు, వాడికి ఏం శని ముసిరిచ్చిందో ఏమో ఆ రోజు నీతో గొడవ పడి నీ మెడలో తాళి కట్టాడు, నా కొడుకు లేకపోతే నేను చచ్చిపోతానంటూ చెప్పడంతో ఇక బయలుదేరుతుందనమాట. ఆయన్ని ఎలా తీసుకురావాలో నాకు తెలుసు, ఇది నా కారణంగానే జరిగింది కదా అని చెప్పని ఇక వెళ్తుంది. మరోవైపు భాను దేవాన్ని విడిపించుకోవడం కోసం తన దగ్గర ఉన్న డబ్బులన్నిటినీ పోగేసి దేవాన్ని విడిపించాలన్నట్టు బయలుదేరుతుంది. భాను వాళ్ళమ్మ చెప్పినా కూడా వినిపించుకోదు. వాడు నేను పెళ్లి చేసుకుంటానన్న ఆశ కూడా నాకు లేదు, వాడికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అన్నట్టు చెప్తూ ఉంటే, నువ్వు కాదు కదా ఎవరు చెప్పినా కూడా నేను వినను, దేవానే నా మొగుడు అంటూ ఈ మిథున కన్నా భానునే ఎక్కువ ప్రేమిస్తుందనమాట. కానీ ఇప్పుడు మిథునతో పెళ్ళి అయిపోయింది, ఇంకేం చేయలేదు కదా ఇక బాలు. అయితే మిథున వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని పేరు పెట్టి పిలుస్తుంది అనమాట. హర్షవర్ధన్ గారు రండి బయటికి, నా భర్తని ఎందుకు మీరు జైల్లో పెట్టారు అని నిలదీస్తుంది. వాడిని జైల్లోంచి బయటికి రానివ్వకుండా చేస్తాను అంటూ హర్షవర్ధన్ కూడా చెప్తాడనమాట. భర్త కోసం కన్న తండ్రితోనే పోరాటం చేస్తుందన్నమాట మిథున. మరి గెలుస్తుందా లేదా, దేవాన్ని బయటికి తీసుకొస్తుందా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.